ఫస్ట్ టైం అమ్మ ఇదే. నా పేరైతే సతీష్, నాది కూడా కిరాణా షాపే. నాకు ఇప్పటికి 42 సంవత్సరాలు అమ్మ నా వయసు వచ్చి. నా 11 ఏళ్ళ వయసు నుంచి రకరకాల వ్యాపారాలు చేసుకుంటానే ఉన్నాను. ఫైనల్గా 16 సంవత్సరాల నుంచి కిరాణా షాప్ చేస్తూ ఉన్నాను. తెలిసిందే కిరాణా షాప్ అంటే ఎట్లా ఉండదు, పొద్దున 5ంటికి లేచామంటే నైట్ 12 వరకు చేస్తూనే ఉండాలి. ఎంత చేసామంటే ఎంతమందినా చేసుకుంటా ఉండాలి సప్లై వర్క్ అనేది. అవి వర్క్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ అనేది పెరిగిద్ది. ఒక్కళ్ళనే చేసుకోవాలి, అమ్మ ఒకటే తోడు. అమ్మకు కూడా 60+ చేసి కుస్తీ పడతా ఉంది, నేను చేసుకుంటా వస్తున్నాం. అయితే కొంచెం వయసు పెరిగేదైతే ఏంటంటే కొంచెం పొట్ట వస్తుంది, బట్ట వస్తుంది, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ కామన్గా వస్తూ ఉంటాయమ్మా. అవి ఏంటంటే అవన్నీ చిన్న చిన్నవి కదా వదిలేసుకొని వెళ్ళిపోతుంటాం, పని చేసుకుంటూ ఉంటాం. నేను కరెక్ట్గా టైంకి నిద్ర ఉండదు, కరెక్ట్ టైంకి తిండి ఉండదు. ఈ చిన్న చిన్నవే కదా ఏముందని వదిలేసుకుంటూ ఉంటాం, నేను పట్టించుకోం. ఇలాంటివన్నీ దాచుకొని పోగు చేసుకొని మనం డబ్బులు ఎట్లయితే సంపాదించుకొని పోగు చేసుకుంటామో అట్లా డబ్బాలు వేసుకొని పోగు చేసినట్టుగా మన బాడీలో వేసుకొని పోగు చేసుకుంటాం. ఇలాంటివన్నీ ఇంత పోగు చేసుకున్న తర్వాత ఇంకా పూర్తిగా లేవలేని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలనిపిస్తుంది. ఆడికి వెళ్ళంగానే డాక్టర్ గారు అంటారు, ఏందయ్యా అంటారు, సార్ నొప్పులు అంటారు, స్కానింగ్ అంటారు, బ్లడ్ రిపోర్ట్ అంటారు, ఈసీజీ అంటారు, రకరకాల రిపోర్ట్లు చెబుతారు. ఈ డబ్బాలో దాచుకున్న స్టోరేజ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మనం ఏదో హుండీలో దాచినట్టుగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మన దగ్గర రూపాయి మిగలదు. ఈ తర్వాత చేస్తానే ఉంటాం. కానీ వాడు సంచులు ట్యాబ్లెట్లు ఇస్తారు, మనం ఈ పొట్టలో వేస్తూ ఉంటాం. తగ్గచ్చు తగ్గకపోవచ్చు చెప్పలేము. డాక్టర్ గారు చెప్పారు కదా, నమ్మకంతో వాడతాం. 1 నెల వాడతాం, 2 నెలలు వాడతాం. ఈ ఫార్మసిటికల్స్ ఎట్లా ఉంటాయంటే మనం వేసుకున్నప్పుడు అప్పటికప్పుడు రిలీఫ్ వస్తాయి, తగ్గిపోయిందని అనుకుంటాం. వాడు వారానికి కోర్స్ ఇస్తాడు, మనం 2 రోజులు వాడతాం. 2 రోజులు వాడగానే రిలీఫ్ వచ్చింది కానీ చేస్తాం, పక్కన పడేస్తాం. మళ్ళీ ఒక వారం 10 రోజులు మళ్ళీ రిటర్న్ అవుతుంటుంది. మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వేస్తారు, మళ్ళీ తెచ్చుకుంటాం బ్యాగ్. ఇట్లా తెచ్చుకుంటానే ఉంటాం, వాడుతూనే ఉంటాం కామన్గా. అయితే ఇది అప్పటికప్పుడు రిలీఫ్ అయితే వస్తుంది కానీ పూర్తి రిలీఫ్ అయితే రాదు. బట్ ఇట్లా హోమ్ మీటింగ్ ద్వారానే కొంచెం విషయం తెలుసుకున్నాము. అసలు ఎట్లా ఉంటుంది ఏంటని వినడానికి ముందు విషయం తెలుసుకోకుండా ఏది వాళ్ళే కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తామంటే ఆయన ఒక ఎడ్యుకేటెడ్, ఆయన ఏది చెప్పినా వింటాం. ఆయన నక్కంటే నక్కే, కుక్కంటే కక్కే, కుక్కంటే కుక్క, ఏదైనా సరే ఆయన చెప్పాడు, ఆయన ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన ఏం చెప్పినా నమ్ముతాం. అట్లాగే సరే ఏ పుట్టలో ఏ బాగుందో తెలియదు, మనం వెళ్ళాలి, విషయం తెలుసుకోవాలి కదా. ఇట్లా ఒక చిన్న హోమ్ మీటింగ్కే ఇట్లా తెలుసుకున్నాను, వెళ్ళాను. విన్న తర్వాత ఎందుకులే ఇలాంటివి వీళ్ళంతా చెప్తానే ఉంటారని చెప్పి వదిలేశారు. ఐడి కూడా వేసుకున్నా దీంట్లో సిన్సియర్గా. సంవత్సరం అయింది. ఏముందిలే చెప్తానే ఉంటారు. ఇది జూమ్ మీటింగ్లు పెడతారంటారు, అటెండ్ అవ్వమంటారు. వీళ్ళు మెసేజ్లు పెడతారు, మనం రిప్లై కూడా ఇవ్వం. దానికి చూస్తూ ఉన్న మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఈ హుండీలో ఎప్పుడైతే డబ్బులు పూర్తిగా అయిపోయినాయో అప్పుడు సరే అసలు ఏందో విషయం తెలుసుకుందామని చెప్పి జూమ్ మీటింగ్ ఓపెన్ చేశారు. ప్రియక్క గారి ద్వారా, డాక్టర్ తాటికొండ శ్రీనివాసరావు గారు, అందులో 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారి ద్వారా, ఇంకా సౌమ్యకని, శివలీలక ద్వారా చాలామంది జూమ్లో పరిచయం అయ్యారు. వాళ్ళు టెస్ట్ మనీస్ విన్న తర్వాత అసలు ఏదో వాడి చూద్దామని చెప్పి ముందు ఒక పేస్ట్ అనేది తీసుకున్నాను, వాడి చూశాను. నాకు ఒక 1 నెల 2 నెలలు వాడేవాడిగా నాకు దాంట్లో రిజల్ట్ కనిపించింది. దాంట్లో వాడటం వల్ల నాకు ఉండే ముందు పంటి నొప్పి తగ్గింది, కాస్త పళ్ళ నుంచి బ్లడ్ కారుతూ ఉండేది, అది తగ్గింది. ఇంకా ప్లస్ కొంచెం లైట్గా కారం తగిలిన నాలుక మంట పుట్టేది, నాలుక పగులుటా అంటారు దాన్ని కామన్గా, అది కూడా తగ్గింది. ఇంకా నాకేంటంటే వర్క్ చేయడం వల్ల డస్ట్ ఎలర్జీ వల్ల ముఖం అంతా కూడా నల్లగా మసలుగా తయారైందంట. చాలా వరకు నాకైతే పూర్తి రిలీఫ్ ఇచ్చింది. ఫస్ట్ మంత్ 3 months వాడాను, 4 months వాడాను. నాకు ఒక పేస్ట్ వాడితే, నేను ఒక్కని వాడితే నాకు 3 months వచ్చింది పేస్ట్. నాకు బెనిఫిట్ బాగుంది. అయితే నాకు ఇది తగ్గింది. ఇంకా మనకు ఓన్లీ నోరు ఒకటే కాదుగా, బాడీలో చాలా ఆర్గాన్లు ఉంటాయిగా, మనం పని చేయాలంటే ఇలాంటి వాటికి ఏదన్నా టోటల్గా మనకు. అందుకే ప్రొడక్ట్ల గురించి అని తెలుసుకోవాలని చెప్పి అప్పుడెప్పుడు కాస్త అటెండ్ అవుతా ఉన్నాను జూమ్ మీటింగ్కి. అయితే కొంచెం ఏంటంటే పని చేయడం వల్ల, పొద్దున్నుంచి సాయంకాలం పని చేయడం వల్ల కొంచెం పని చేయగానే నీరసం వచ్చేది. మన బియ్యం మూటలు, కందిపప్పు మూటలు తెలిసిందేగా, ఈ మూట లోపల వేసుకోవాలా, నీరసం వస్తూ ఉండేది. కాస్త పని చేయగానే నిద్ర వచ్చేసేది, ఓపిక చేసేదిగా. అదే చేసుకుపోతా ఉన్నా. అయితే ఈ ప్రోడక్ట్ మనం వాడిన తర్వాత దీంట్లో ఏంటంటే నూనె వాడాను, ఆల్గా ఒమేగా, మిల్క్ థైస్లు అంటే లివర్ క్లీనింగ్ చేస్తుంది. ఆల్గా ఒమేగా మన బ్లడ్ ప్రెషర్ పెంచడానికి బాగా పనికి వస్తుంది, నరాలు బలిగిన బాగా పనికి వస్తుంది. నూనె ఏడు సర్వం, మన పైన తలక హెయిర్ కాడ నుంచి అరికాల వరకు ఏది ఉన్నా కానీ మనకు రికవర్ అవుతుంది, ఏదైనా సరే వాటిలో. అట్లా ఒక్క ప్రోడక్ట్ కాదు, ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే వాడాలి, వాడి విషయం తెలుసుకోవాలి. దాదాపు ఈ 2-3 నెలలు బట్టి
ప్రతి ప్రోడక్ట్ నాకు అవసరం లేకపోయినా సరే ఏమో లోపలికి ఏదో లోపలే ఉంటుంది, లోపల లేకుండా ఉండదు, అన్నీ వాడుతూ ఉన్నాను. పొద్దున 5 గంటలకు లెగిస్తే నైట్ 11 గంటల వరకు కూడా ఇదే ఎనర్జీతో ఉన్నాను. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నా. ఈ సంతోషాన్ని నలుగురితో కూడా పంచుకోవాలి. నేను ఒక్కరిని హ్యాపీగా ఫీల్ అవ్వను కదా, ఇబ్బంది ఉండొచ్చు. నేను ఒక్కరిని సంతోషం ఉంటే బాగోదు కదా. నా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా బాగు చేయాలంటూ నేను కూడా ఒక చిన్న హోమ్ మీటింగ్ అక్కల సహకారంతో ఏర్పడడం జరిగింది. ఇట్లాగే ఎక్కువ మంది రాలేదు, అంటే సారీ ఇప్పుడు ఎక్కువ వచ్చినా కాదని నేను దాదాపు 10 మందిని లెక్కేసుకున్నా. ఒక 5-6 మంది వచ్చారు, చాలా ముందు ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం. ఒక 65+ మామూలుగా పెద్దవాడి కంటే ఇంకా పెద్దవాడే వచ్చారు. ఆవిడ గారు కూడా 65+ ఏజ్, దాదాపు 100 కేజీలు వెయిట్ ఉంటుంది పెద్దావిడ. పాపం కష్టపడి కింద నుంచి మెట్లు పైకి ఎక్కువ వచ్చింది కష్టపడి. విన్నది అయిష్టంతోనే ప్రోడక్ట్ అనేది తీసుకొని జరిగింది. మేము అన్నాం ఎక్కువ రోజుకి 15 రోజులు వాడి చూడండి అమ్మా, ఎక్కువ వద్దన్నాం. 15 డేసే వాడారు మేడం గారు. సరే బాగుంది, ఇంకో 15 రోజులు వాడతాం ఇంకోసారి అంది. వాడింది. ఈ నెల రోజుల్లో జరిగిన ఉద్దేశం ఏంటంటే ఆవిడ తక్కువ 2 కేజీస్ వెయిట్ తగ్గింది. ప్లస్ ఆవిడకి మోకాళ్ళకి ఆపరేషన్ జరిగింది, లివర్ ఆపరేషన్ జరిగింది, కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ జరిగింది, లివర్కి జరిగింది. ఎక్కడెక్కడ ఏ ఆపరేషన్ చేయాలి అన్నిటికీ అన్ని ఆర్గాన్స్కి ఆపరేషన్ చేసుకుంది పెద్దావిడ కూడా. ఈ 2 మంత్స్ దాదాపు 1 మంత్ వాడిన తర్వాత ఆవిడ ఇంటి ముందు 2 మెట్లే, ఎక్కువ కూడా కాదు. ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగాలి, ఆ 2 మెట్టు ఎక్కడ ఇంకో 2 నిమిషాలు ఆగాలి. ప్లస్ ఆవిడ ఆటోలో ఎక్కాలంటే కూడా కింద స్టూల్ వేసుకోవాలి, స్టూల్ ఎక్కిన తర్వాత ఒక 2 మనుషులు పట్టుకొని ఎక్కించాలి ఆమెని. అట్లాంటి ఆవిడ కూడా 1 మంత్ వాడిన తర్వాత అందరికి ఆమె వచ్చి నాకు చెప్పింది, అయ్యా కింద స్టూల్ కూడా వేసుకోలేదయ్యా, నా అంతటా నేను ఎక్కాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని షాప్ దగ్గరికి వచ్చి 10 నిమిషాల నుంచొని నా దగ్గరకు వచ్చిన కస్టమర్లు, నా షాప్ కాబట్టి కస్టమర్ వస్తుంటారు, చాలా బాగుంది అయ్యా ప్రోడక్ట్, మీరు కూడా వాడండి, మీరు కూడా హెల్తీగా బాగుంది అది చెప్తుంటే నేను వాడిన దానికి ఆనందపడిన దానికి, ఆమె వాడిన దానికి తగ్గిన దానికి నాకు ఇంకా ఆనందం వేసింది. అట్లా దాదాపుగా ఇప్పుడు నేను ఇంట్లో కూడా ఈ 2-3 నెలల్లోనే ప్రతి 15 రోజులుగా ఒకసారి హోమ్ మీటింగ్ ప్లాన్ చేస్తున్నా. నా చుట్టుపక్కల దాదాపుగా ఒక 20 మంది నుంచి 25 మంది వరకు హెల్త్, అంటే ఓవర్ పూర్తి 100% ఎప్పుడు రాదు, ఏదైనా సరే నెమ్మదిగా కొంచెంగా మార్పు అయితే వస్తుంది. దీంట్లోనే ఒక పెద్ద ఆయన దాదాపుగా 50+ ఉంటుంది, ఆయనకి 4 సంవత్సరాలు పెరాలసిస్ వచ్చి ఆయన రకరకాల హాస్పిటల్కి తిరిగి ఇంకా విసై చేసి ఇంట్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళ పెద్ద ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాడటం మానేశారు, చూపించి చిరాకేసి జస్ట్ వాళ్ళ దగ్గర అయితే డబ్బులు కూడా లేవన్నారు. ఒక 15 రోజులకు వాడి చూడండి, మీకు తగ్గితేనే నాకు చూద్దాం అన్నట్టుగా అన్న. 15 రోజులకే వాడారు, కొంచెం రిలీఫ్ వచ్చింది ఆయనకి. ఇంకో 15 రోజులు కూడా వాడాలి. వాడు కూడా మెట్టు కూడా దిగలేని ఆయన 4 అంతస్తులు మెట్లు దిగి వచ్చారు ప్రశాంతంగా. మాట కూడా వచ్చేది కదా ఆయన, కొంచెం కూడా లైట్గా అమ్మ నాకు ఇది పెట్టు అన్నట్టుగా చిన్న మాటలే. నాకు చాలా సంతోషం వేసింది. ఇప్పుడు దాదాపుగా 3 నెలలు అయింది ఆయన ప్రశాంతంగా లెగుస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, చాలా సంతోషంగా చేస్తున్నాడు. మాకు ఇంకా టైం కుదరట్లేదు, ఎందుకంటే మీటింగ్స్ ఎక్కువైపోతా ఉన్నాయి, ఎక్కడికెక్కడ గ్యాదర్ చేస్తున్నాం, మన షాపు చూసుకోవాలి, నా పనులు చూసుకోవాలి. ఏదైతే ప్లాన్ చేస్తున్నాం చాలా వరకు 99% మనకు రిజల్ట్ అయితే హ్యాపీగా వస్తుంది. మనం నలుగురికి ఈవెన్ పని చేసుకుంటున్నా ఇదంతా మనకు దేనికి అనుకున్నా, కాకపోతే నాకు రిజల్ట్ వచ్చింది. నాలాంటి వాళ్ళు చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ రావాలి. ఎక్కడెక్కడికో తిరుగుంటారు, ఏదైనా చేసుంటారు, వాళ్ళందరూ కూడా సఫర్ అనేది తగ్గించుకొని హెల్త్గా ఆనందంగా ఉండాలి, పిల్ల పాపలతో ఉండాలంటగా హ్యాపీగా. నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా, ఇప్పుడు కూడా రావడానికి కూడా కుదరదు, కాకపోతే ప్రియక్క ద్వారా ఇక్కడ దాకా రావాలనిపించింది. అసలు ఒక్కొక్క ఏంటంటే మేడం గారు చెప్పారు, మాకు సివిల్ అక్క గారు చెప్పారు రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలని. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం 99% అక్కనే పిలుస్తా, చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ నన్ను తమ్ముడనే పిలుస్తారు అందరూ. ఇట్లా ఇప్పుడు పెద్దమ్మ అని పిలుస్తా, నేను మీ పేరు పెట్టి పిలవను, పెద్దవాడని పిలవను, చాలా పెద్దమ్మ అని పిలుస్తా. ఎవరు చూసి అక్క అంటారు, పెద్దమ్మ అంటారు. ఇట్లా రిలేషన్స్ అంటే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సరే ఇట్లా రిలేషన్ మెయింటైన్ చేసుకుంటేనే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం చెప్పగలగాలి. ఇప్పుడు ఏం చెబుతాం, వాళ్ళ ఫేస్ కూడా మనకు తెలియదు, ఏం మాట్లాడతాను అనుకున్నాం. నాకు ఈ మాటలు కూడా వచ్చేవి కాదు, మేడం గారి సెక్షన్స్ వినడం వల్ల, డాక్టర్ గారి మెంటర్ వల్ల ఏదైనా కానీ మాటలు కాస్త వచ్చినాయి, మాటలు చెప్పగలుగుతాం. మన ఇంతవరకు చిల్లకొట్ల మాటలు అంటే వస్తాము, అడేదో అడుగుతాడు, ఇస్తాడు, పంపించాడు, అందరికీ అయిపోద్ది. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే వచ్చిన వాళ్ళని బాగున్నారయ్యా, ఏం తింటున్నారు, ఎట్లా ఉంది హెల్త్, ఇలా కూడా అయిపోయింది. ఎందుకంటే ఒక్కొక్కరు ఎవరు చెప్పాలన్నా చెప్పలేరు తొందరగా, వాళ్ళ నోట్లోంచి మాటలు కూడా రావు. వీళ్ళ మన బాధలు ఏం చేసుకుంటామే, మనం చెప్పేవాడికి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు.
వాడో చెప్తే డోలెళ్ళి మధ్యలో చెప్పుకున్నాను, సామెతలు చెప్తున్నాను అమ్మ, మధ్యలో ఏమనుకో మాకండి, నేను చెప్పాలంటే వివరాలు వేయాలి కాబట్టి డోలెళ్ళి మధ్యలో చెప్పుకుని అంటారు. ఆడు కాళ్ళ నొప్పులు అంటాను, నేను కీళ్ళ నొప్పులు అంటాను, వాడు తలనొప్పులు అంటాను, నాకు నరాల నొప్పి అంటాను, ఏదో ఒకటి చెబుతాను సార్ దానికి. కాకపోతే విషయం తెలుసుకోవాలి, వాళ్ళకి ఒక అవేర్నెస్, మనకు తెలిసిన అవేర్నెస్ మనం నలుగురికి చెప్పాలి ఏదైనా సరే. దానికోసమని ఈ మధ్య మీటింగులు వింటాం, కానీ పొద్దునపూట నుంచి 6 గంటలకో సెక్షన్, 10 సెక్షన్, ఏది పెట్టినా కూడా విసుగ్గా లేకుండా వింటున్నా, ఆన్ చేసుకుంటున్నాను, ఏదో పాయింట్ మనకి వెళ్తుంది, బ్రెయిన్లోకి వెళ్తుంది అట్లా. ఇప్పుడు దాకా ఏంటంటే కిరాణా షాప్ మైండ్ అంతా ఉంది, ఏ సరుకులు ఎంత రేటు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పక్క జరిపి అటామిక్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం కానీ, విషయం తెలుసుకోవడం కానీ, నలుగురితో ఇలా రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కాస్త నేర్చుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరితో కూడా ఎవరైనా సరే, అది ఎవరో మనకు తెలియకపోని పలకరించడం, ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడం, మనకు తెలిసిన సరే వాళ్ళు వాడేస్తారు బాగుపడతారని కాదు. ముందు ముక్కు ముఖం తెలియకుండా ఎవరు కూడా ఏం చెప్పరు. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి, వాడు వాడిని వాడకపోయిన తర్వాత సంగతి మానవ ప్రయత్నం చేయాలి. అది పెద్దమ్మ బాగా చెప్పింది, నాకు చెప్పడానికి రాలేదు అది ఇంకా మాట. మన ప్రయత్నం మనం చేస్తే మానవులం కాబట్టి మానవ ప్రయత్నం చేయాలి. మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు, మనకు తెలిసిన వాళ్ళకో మన చుట్టాలకో బంధువులకు ఎవరికో ఉంటుంది, వాళ్ళకి ఫర్దర్గా హెల్ప్ అవ్వచ్చు. ఆ విధంగా దానికోసం అన్నట్టుగానే ఇక్కడ దాకా రావడం జరిగింది, మీ ముందు మాట్లాడడం జరిగింది. ఏమైనా తప్పులు మాట్లాడితే మాత్రం ఎవరు కోపడద్దమ్మా. ఓకే, ఉంటాను మరి, థ్యాంక్స్.